దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనము. దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై యుందును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనము. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనము. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొను వారినిగా మిమ్మును చేసెదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనము. నేను మీకు క్షేమము కలుగ చేసెదను. లేవియా కాండం 26వ అధ్యాయం 6వ వచనము. నేను నీకు విశ్రాంతి కలుగ చేసెదను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనము. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును గనుక
మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములయ్యున్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. నేను నీకు తోడయ్యుండెదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనము. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. 128వ కీర్తన 3వ వచనము. దేవుడు ఈ వాగ్దాన వచనములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.